హాయ్, ఐఎమ్ డాక్టర్ చైతన్య, పీడియాట్రిక్ డెంటిస్ట్ ఫ్రమ్ కృష్ణ డెంటల్ హాస్పిటల్స్. సో ఈ వీడియోలో ఈరోజు మనం ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అనే ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. మామూలుగా పిల్లల్లో 3 to 5 years పిల్లల్లోనే మల్టిపుల్ క్యావిటీస్ ఉంటాయి. సో పేరెంట్స్ మన క్లినిక్ వచ్చినప్పుడు ఇంత మల్టిపుల్ క్యావిటీస్ ఇంత చిన్న ఏజ్లోనే రావడానికి రీజన్స్ ఏంటి అనే డౌట్తో వస్తారు. చాలామంది పేరెంట్స్ ఇంకా మేము డైలీ బ్రష్ చేపిస్తున్నాం అయినా కూడా బట్ మల్టిపుల్ క్యావిటీస్ వస్తాయి అంటారు. సో అసలు ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటే ఏంటో చూద్దాం. ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ యాజ్ ద నేమ్ ఇండికేట్స్, ఈ ప్రాబ్లం అనేది లెస్ దెన్ 5 years చిల్డ్రన్ లో వస్తుంది. అంటే మామూలుగా పాలపళ్ళు 6 months నుంచి ఎరప్ట్ అవుతాయి. సో పాలపళ్ళు మొత్తం 20 teeth ఎరప్ట్ అవ్వడానికి 3 years టైం పడుతుంది. సో విత్ ఇన్ ఆ డెవలప్ అయిన 3 years లోపే మల్టిపుల్ క్యావిటీస్ వస్తూ ఉంటాయి. అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటే పైన ముందు పళ్ళు ఎక్కువ డ్యామేజ్ అవుతాయి, ఫ్రంట్ 4 teeth అండ్ మోలార్స్ కూడా అండ్ లోవర్ టీత్ కూడా. సో అవి ఏ కలర్ లో ఉంటాయంటే స్టార్టింగ్ లో వచ్చేసి జస్ట్ గమ్ లైన్ దగ్గర వచ్చేసి వైట్ స్పాట్ లీజన్ లాగా ఉంటుంది. సో అది ఫస్ట్ ఇండికేషన్ అనమాట. ఇది ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అనే దానికి ఫస్ట్ ఇండికేషన్. సో అక్కడ నుంచి మనం ఎప్పుడైతే దాన్ని జస్ట్ వైట్ లీజనే కదా, చిన్న డిస్కలరేషనే కదా, అదేం డ్యామేజ్ అవ్వదు, అది పోతుంది అనుకొని వదిలేస్తే అదేంటంటే ఫర్దర్ స్టేజెస్ లోకి ప్రొసీడ్ అవుతుంది. స్లోగా అది ఆ వైట్ స్పాట్ లీజన్ అనేది ఎల్లో కలర్ లోకి బ్రౌన్ కలర్ లోకి వెళ్ళిపోయి అండ్ టూత్ అనేవి బాగా బ్రిటిల్ అయిపోయి బ్రేక్ అవ్వడము, సో మల్టిపుల్ క్యావిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీని కాజెస్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ మెయిన్ కాజ్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్. అండ్ పిల్లలు ఏంటంటే ఎక్కువ హై షుగర్ ఫుడ్స్, హై ఫ్యాట్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తారు. లైక్ క్యాండీస్, చాక్లెట్స్ అండ్ స్వీట్ బెవరేజెస్, ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళల్లో ఇది ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి లో ఫ్లోరైడ్ ఎక్స్పోజర్. అంటే టూత్ పేస్ట్లో కానీ లేదంటే వాటర్లో కానీ ఫ్లోరైడ్ అనేది సఫిషియంట్ క్వాంటిటీస్లో తీసుకోకపోతే సో ఎనామిల్ అనేది కొంచెం వీక్ అవుతుంది. దీనివల్ల తొందరగా పళ్ళు అనేవి డ్యామేజ్ అవుతాయి. అండ్ థర్డ్ కాజ్ వచ్చేసి నైట్ టైం బాటిల్ ఫీడింగ్ చేయడం వల్ల. చాలా కామన్ రీజన్ అందరికీ, చాలా మంది చిన్నప్పుడు నైట్ టైం బాటిల్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా పళ్ళు అనేవి తొందరగా డ్యామేజ్ అవుతాయి. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ టు పేరెంట్స్. సో ఏంటంటే మేము జనరల్ గా 6 months ఆఫ్ ఏజ్ నుంచే డెంటల్ విజిట్స్ అనేవి షెడ్యూల్ చేసుకోమని చెప్తాము. దేనికి అంటే ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా ఓరల్ క్యావిటీ నీట్ గా ఎలా ఉంచుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, గమ్స్ నుంచి టీత్ వరకు ఎట్లా క్లీన్ చేసుకోవాలి అండ్ ఏ ఏజ్ లో ఏ టీత్ వస్తాయి, ఇవన్నీ అవేర్నెస్ అనేవి మీరు డెంటల్ విజిట్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఈ నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల పేరెంట్స్ కూడా ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వలన కూడా చిన్న ఏజ్ లోనే ఇలా మల్టిపుల్ క్యావిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ప్రివెన్షన్ వచ్చేసి సో హెల్దీ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. లో ఫ్యాట్ ఫుడ్, షుగర్ కంటెంట్ ఉండేవన్నీ తగ్గించాలి. అట్లీస్ట్ షుగర్ ఉండే ఫుడ్ తీసుకున్నట్టయితే మీల్ టైంలోనే తీసుకోవాలి. అండ్ ఇన్ బిట్వీన్ స్నాకింగ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో కంటిన్యూస్ గా షుగర్ కంటెంట్ ఉండే బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలాంటివి తినడం అంతా అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ డెంటల్ విజిట్స్ అనేవి షెడ్యూల్ చేసుకోవాలి. ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అనేది యూజ్ చేయాలి. సో డెంటిస్ట్ దగ్గరికి విజిట్ చేసినప్పుడు వాటర్లో ఎంత ఫ్లోరైడ్ ఉంది అనేది చూసి అండ్ పేషెంట్ కండిషన్ చూసి సో ఎంత లెవెల్ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ యూజ్ చేయాలి, ఏ ఏజ్ లో ఎంత % ఉండాలి ఫ్లోరైడ్ అనేది సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇట్లా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఎప్పుడైతే మనకి వైట్ స్పాట్ కానీ ఇలా కనిపిస్తుందో ఆ టైంలోనే మనం డెంటిస్ట్ ని విజిట్ అవ్వాలి. ఒకవేళ ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ ఇట్లా వైట్ స్పాట్ లీజన్ కనిపించింది సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం ట్రీట్మెంట్స్ చేస్తారు అనేది చూద్దాం. సో స్టార్టింగ్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్ అంటే జస్ట్ వైట్ స్పాట్ లీజన్ ఉంది, గమ్ లైన్ దగ్గర వైట్ గా కానీ చాకీ వైట్ అపియరెన్స్ లో ఉంది. సో ఆ టైంలో ఏంటంటే ఫ్లోరైడ్ వార్నిష్ అనేది అప్లై చేస్తారు. అంటే మన పన్ను పైన అంతా ఫ్లోరైడ్ వార్నిష్ జస్ట్ పెయింట్ లాగా చేస్తారు. సో ఇది ఏంటి అంటే ఎనామిల్ ఆల్రెడీ యాసిడ్స్ వల్ల డీకాల్సిఫై అయిపోయి ఉంటుంది. సో మైల్డ్ డీకాల్సిఫికేషన్ జరిగినప్పుడు ఈ వైట్ స్పాట్ లీజన్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్లోరైడ్ తీసుకోవడం వల్ల ఎనామిల్ అనేది కొంచెం స్ట్రెంథన్ అవుతుంది. బట్ వైట్ స్పాట్ కూడా కాదు, ఇంకా టూత్ ఎల్లోయిష్ కలర్ లోకి బాగా డీప్ వెళ్ళిపోయింది అంటే అప్పుడు ఫిల్లింగ్స్ కానీ ఇలా చేస్తారు అండ్ డైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ లేదు ఇంకా పళ్ళు విరిగిపోయి బాగా పుచ్చు లోపలికి వెళ్ళిపోయి పెయిన్ వస్తుంది అంటే అప్పుడు పిల్లల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ని పల్పెక్టమీ, పల్పోటమీ అంటారు. సో ఆ ప్రొసీజర్స్ చేసి క్రౌన్స్ అనేవి ప్లేస్ చేస్తారు. సో ఇట్లా చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ లో పర్మనెంట్ పళ్ళు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇదంతా జనరల్ గా అందరికీ తెలియకపోవచ్చు. అందరూ ఫస్ట్ డెంటల్ విజిట్ అనేది 6 months to 1 year లోపు షెడ్యూల్ చేసుకొని మీ పిల్లల్ని రెగ్యులర్ గా డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే సో వాళ్ళు డెంటల్ సెటప్ కి అలవాటు అవుతారు. డెంటిస్ట్ కూడా వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల ఓరల్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.